నిజానికి కూడా ఒక సముచితాసనం వేసిన దర్శక నిర్మాతలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ విచ్చేసిన అతిథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఆ మధ్య హనుమాన్ చిత్రం విడుదలప్పుడు అనుకుంటా మొత్తం అన్ని థియేటర్లో హనుమాన్ కాదు ఇంకో సినిమా నాకు తెలిసి ఆదిపురుష్ సినిమా విడుదలప్పుడు అనుకుంటా అన్ని కుర్చీలు కాకుండా ఒక్క కుర్చీ మాత్రం ఖాళీగా వదులుతా ఆంజనేయ స్వామి వచ్చి చూస్తాడని చెప్పారు. దర్శక నిర్మాతలకు నా సలహా ఏంటంటే ఆంజనేయ స్వామి కాబట్టి ఒక కుర్చీ ఖాళీ వదిలేరు, దీనికి ఎక్స్ట్రాగా ఒక కుర్చీ వేసి ఆ దెయ్యానికి ఆ సినిమాలో ఉంచాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మీకు హౌస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను కాబట్టి ఆ ఒక్క కుర్చీ అదనంగా వేసి దెయ్యాన్ని ఆహ్వానించమని కోరుకుంటున్నాను. నేను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చింది చాలా అరుదు. నేను పాటలు రాయని సినిమా విడుదలోత్సవాల్లో పాల్గొనడం కారణం ఒకే ఒక్క వ్యక్తి, ఈ సినిమాకి కథానాయకుడిగా నటించిన అదిరే అభి గారు. హరి అనే వ్యక్తి తన ప్రజ్ఞతో ప్రజల్ని ప్రేక్షకుల్ని వినోదపరచడానికి రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభ లాంటి వేదికల మీద తన నాట్యంతో, తన హాస్యంతో, తన మిమిక్రీతో వినోదపరుస్తూ ఉంటే అతని ప్రజ్ఞకి ముగ్ధులై పెద్దలు సి నారాయణ రెడ్డి గారు అభినయ కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఆయన ఏ ముహూర్తాన్న అభినయ కృష్ణ అని పేరు పెట్టారో అప్పటి నుంచి ఆయన ఆ అభినయంతోనే ఈ పరిశ్రమలో తన వంతు కృషి చేస్తూ వచ్చారు. తర్వాత అదిరే అభిగా జబర్దస్త్లో పరిచయమై మనందరినీ కడుపుబ్బ నవ్వించారు. ఎప్పుడో నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు తెర మీద ఈశ్వర్ అన్న సినిమాలో ప్రభాస్ గారి పక్కన కనపడి అప్పటి నుంచి ఇప్పటిదాకా మనసు అలాగే ఉంది, శరీరం కూడా అలాగే ఉంది. ఆ ఒక్క రహస్యం నాకు తెలియట్లేదు. దానికోసం ఆయన జిమ్లో చేసే కసరత్తులు, ఆయన ఆహార నియమాలు మాత్రం నాకు తెలుసు. నేను చాలా దగ్గరగా ఉండి చూసిన ఒక ప్రాణమిత్రుడిగా చెప్తున్నాను. అభి గారు ఆయన నటన ప్రజ్ఞ అటుంచితే ఆయన క్రమశిక్షణ, ఆయన అంకిత భావం మాత్రం తర్వాత తరానికి ఆదర్శం. 23 సంవత్సరాలుగా వయసు పెంచకుండా ఉన్నారంటే అది ఆయనకే చెల్లింది. అలాగే నాకు వారసత్వం లేదు, నాకు బ్యాక్గ్రౌండ్ లేదు అని ఒక ఫిర్యాదులు చేయకుండా మర్యాదగా బతుకుతున్న ఒక కృషివలుడు అభినయ కృష్ణ గారు. పరిశ్రమ అందరికీ అవకాశం ఇస్తుంది అని నమ్మి అప్పటి నుంచి ఇప్పటిదాకా నటన కొంచెం నెమ్మదిస్తే రచనలోకి వెళ్ళి అద్భుతమైన స్కిట్లు రాసి మనల్ని నవ్విస్తూ, అలాగే ఒక అద్భుతమైన సినిమాను కూడా దర్శకత్వం వహించారు. అది విడుదల కాబోతుంది. చాలామంది పుస్తకాల్లోనో చరిత్రలోనో ఉన్న వ్యక్తులే కాదు, మన పక్కన నడుస్తున్న వ్యక్తులు కూడా మనకి స్ఫూర్తిగా నిలుస్తారు అనడానికి అభినయ కృష్ణ గారు, అదిరే అభి గారు నిదర్శనం. ఇంత కష్టపడే వ్యక్తికి ఖచ్చితంగా ఒక అద్భుతమైన విజయం అందాలని మిత్రుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బృందం మొత్తానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.